హాయ్ ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన కూర టమాటా చారు. నేనైతే ఎలా చేస్తానో చూడండి. పండు టమాటాలు అయితే అరకిలో తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు నిలువుగా కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం చింతపండు కడిగి కూడా వేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని 4-5 విజిల్లు వచ్చిన దాకా అయితే ఇది ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు అయితే చారుకు కావాల్సినవి రెడీ చేసుకుందాం. ఒక పెద్ద టమాటా నిలువుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క 5-6 ఎల్లిపాయలు రెబ్బలేసి అయితే దంచుకున్నాను. అల్లం ఉంది కానీ ఫ్రెష్ అల్లం వేసుకోవాలని చేసుకున్నాను అనమాట. ఇందులో మసాలాలు వాడడం కాబట్టి అల్లం ఫ్రెష్గా ఉండాలి. ఈలోపు అయితే మన టమాటా ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి చిన్న చిల్లులు గిన్నె తీసుకొని వేరే గిన్నెలోకి అయితే రసాన్ని ఇలా తీసుకోవాలన్నమాట. మనం రసం చూసుకుంటూ తీసుకోవాలి, మరీ పలసగా అయితే ఉండకూడదు. మనకి టమాటా ముక్కలకి ఎంత వస్తుందో అంత మాత్రమే తీసుకోవాలి. ముందే నీళ్ళు అయితే పోసుకోకూడదు అనమాట. చూడండి, ఇలా తీసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద ఆ రసాన్ని పెట్టేసి మరిగించాలి మనం. అలాగే ఒక చెంచాడు కారం, 2 చెంచాలన్నర ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు సరిపోకపోతే తర్వాత అయితే చూసి వేసుకోండి. ఇదైతే ఒక పావు గంట ఇలా మసలాలన్నమాట. మధ్యలో అయితే మూత తీసి చెక్ చేసుకోండి పులుపు కారం అని సరిపోయినాయా లేదని. అలాగే నేనైతే ముందే కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇది మరుగుతూ ఉండాలన్నమాట. ఈలోపు అయితే మనం పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసుకుందాం. నూనె వేడైన తర్వాత ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, అలాగే తాలింపులు అవి మొత్తం మగ్గిన తర్వాత కొంచెం కలపెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి. అలాగే కొంచెం అల్లం పేస్టు, చారులో వేసాం కాబట్టి తాలింపులో కొంచెం సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, 1.5 స్పూన్ పసుపు అయితే వేసుకొని తాలింపు మంచిగా మగ్గిన తర్వాత మనం మరిగించిన చారు అందులో పోసుకోండి. రెడీ అవుతుంది. అంతే అండి.